తర్వాత Bajaj Pay payment 80 rupees received. Bajaj Pay payment 15 rupees received. ఆ కుండలు వేసిన తర్వాత తెల్లారి చూస్తే ఆ కుండలకి బయటపడదు ఒక్కరు పెద్దలేదు అని ఈనాటి కాదని చెప్పి ఇంకో కాలువలు వేసి కాలువ వేసిన తర్వాత కుండలు పెద్దలేదు అలా 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 7 కాలం దాటిన తర్వాత ఇలాంటి కాదని చెప్పి సముద్రంలో తర్వాత అత్యంత పెద్ద రూపం చూస్తున్నారు అఖిలాంటి బ్రహ్మాండానికి తీసుకుంటే అవసరం ఎలా ఉంటుందో అలా చాలా అవసరం అదే మనసు అవసరం ఆ అవసరాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు రాజు ముందు అర్థం ఏంటంటే దీంట్లో ఏదో విశేషం ఉంది పర్వతాన్ని అని స్వామి అని అన్నారు కదా ఆ విష్ణుమూర్తి అక్కడ ఆ విద్యుత్ ముగించిన తర్వాత అడిగాడు రాజా నాకు నీ సహాయం కావాలని అడిగాడు ఏం సహాయం అంటే నువ్వు ఎన్నిసార్లు మాట్లాడాలి Bajaj Pay payment 10 rupees received. నీతో పాటు పర్వతాన్ని ఏం చెప్పాడు విష్ణు స్వామి అంటే యుగానికి అంతం వచ్చి ప్రారంభం వచ్చేది అందుకని చెప్పి పర్వతాన్ని అని చెప్పాడు సరే స్వామి ఎంత పొందపోయే పర్వ కావాలంటే దాదాపు 7 ఋషులు కూర్చొని అందులో ప్రయాణం చేయాలి పక్షులు వనరులు ఆ తర్వాత పక్షులు ఆ తర్వాత ఏనుగులు ఆవులు ఎంతమంది అవుతే అంతమంది దాన్ని రక్షించడానికి పెట్టాలని చెప్పాడు పడవలో సరే స్వామి అలాగే చేస్తానని చెప్పిన తర్వాత ఆ రాజు తన ప్రకారం అడిగాడు ఎందుకు స్వామి అంటే హైగ్రీవ రాక్షసుడు మన 4 గ్రంథాలను తీసుకొని సముద్రంలో దాచుకున్నాడు ఆ సముద్రంలో దాచుకున్న తర్వాత ఆ యుగాంతం వచ్చేటప్పుడు ఆ విష్ణుమూర్తి యుద్ధం చేయాలంటే ఆ గ్రంథఫలం కావాలి అంటే ఆ మంత్రఫలం కావాలని చెప్పి ఆ మంత్రఫలం ఎలా వస్తాయి ఆ గ్రంథాల నుండి వస్తాయి కాబట్టి ఆ గ్రంథాలను పెట్టి వర్షావతారం పెట్టి ఆ హైగ్రీవుని దాంట్లో ఎవరు సంహరించిన తర్వాత విష్ణుమూర్తి అది మామూలుగా యుద్ధం కాలేదు భారతీయ యుద్ధం అయిన తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత ఆ సప్త ఋషుల చేతిలో ఈ గ్రంథాలు ఆ తర్వాత విష్ణుమూర్తి విధానాలు ఆ పడవ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ యథాశక్తి వచ్చిన తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి చెప్పినట్టు ఆ వదలను కాపాడాడు కదా రైతులను కాపాడాడు అలా అని మళ్ళీ స్వతస్సుడు పెట్టింది అదే సత్యం అక్కడ యుగానికి ప్రారంభం అనేది ఏంటంటే యుగాది యుగాది దానికి ఆది అంటే దాని తర్వాత వచ్చేది ఉగాది ఆ రకంగా మనకి ఏమైంది ఉగాది అనేది ప్రారంభమైంది అందుకని చెప్పి ఆ రోజు 6 వర్షాలు ఏం చేసినమాట చేదు తీపి ఉప్పు కారం అయినా వగరు అంటే మనకు వచ్చే పిక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇవాళ ఈ మెటన్స్ అన్నీ కాపాడుకుంటే 6 రకాలు ఏంటంటే మనకు అన్ని రకాలుగా మనం కట్టుకుని ఉండడానికి ఆ తర్వాత మన జాతకంలో ఇప్పుడు చెప్తారు జాతకంలో ఇప్పుడు జిల్లాలో కుంభరాశి జిల్లాలో మేషరాశి జిల్లాలో అలా కాకుండా మనకు రాశితో పాటు ఒక పిల్లగాడి తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలాగే ఒక రాశికి ఇతర దేవతలు అది దేవత ప్రతి దేవత ఆ దేవతల పాటు పైన కూడా ఇంకా దేవతలు ఉంటారు అలాగే మనకు రక్షించే వాళ్ళు ఎవరంటే ఆ గ్రహాలు అందుకే జాతకం మనకు ఏంటంటే మనకు 12 ఇళ్ళు ఉంటాయి 12 ఇళ్ళు అంటే ఎలా అంటే మొదటిది లగ్నము రెండవది ధనము మూడవది అన్నాజీలు అకాక్రములు 4వది తల్లితో పాటు సొంత ఇల్లు 5వది సంతానము తర్వాత లోకర్యత శరీరకార్యత చెప్పగలుగుతాము 6వది శత్రు స్థానము 7వది దాంపత్య స్థానం 8వది వృత్తి స్థానం 9వది మన కెరియర్లో మనం ఏమైతే తర్వాత 10వ స్థానం తల్లి స్థానం ఏకాదశి స్థానం అనేది
12 స్థానం అంటే వ్యయ స్థానం. ఇది వ్యయ స్థానం అంటే మనం ఎంత డబ్బు సంపాదించినా కానీ అది నిలబడకపోవడం. అలా నిలబడకపోవడం ఏంటంటే ఏ గ్రహం చక్కగా చూసుకుంటుందో దాన్ని ఫలితం తీసుకుంటున్నాం. అలాగే చెప్పి కొన్ని గ్రహాలకు అది అనుకూలం ఉంటుంది, కొన్ని గ్రహాలకు అనుకూలం ఉంటుంది. అలాగే చేసుకుంటే మనం జాతకం వచ్చినప్పుడు చూస్తాను అనమాట. ఈ పిల్లగాడికి నామకరణం కానీ అన్నప్రాసన చేస్తారు చూడండి. అన్నప్రాసన చేసినప్పుడు ఇవన్నీ కూడా పెట్టాలి. పెట్టినప్పుడు అతని జాతకం మనం ఏం పట్టుకుంటాడు అనేది పెట్టుతాడు. అలాగే సూర్యుడు ఏంటంటే ఆత్మకారం. మన జాతకంలో సూర్యభగవానుడు వచ్చి ఉంటే బంగారం ఇస్తాడు, కొంత ఇస్తాడు, గవర్నమెంట్ జాబ్ ఉత్తమ జాబ్ ఇస్తాడు, లేదా ఈ దీంతో పాటు కాకుండా ఏ రోగం అనేది శరీరాలు ఎవరు సాక్షాత్ సూర్యభగవానుడు. ఆయన అగ్నిదేవుడు వచ్చి ఈశ్వరుడు ఉన్నాడు, అగ్నిదేవుడు వచ్చి అగ్నిదేవుడు ఎవరికి సూర్యభగవానుడు. ఆత్మ కూడా ఆంజనేయ స్వామి శిష్యుమాల లక్ష్మీ వస్తుంటారు. ఇంతమంది ఒక గ్రహానికి అనుకూలం ఉంటుంది. మన జాతకంలో మనం అనుకుంటాం కదా ఇది బాగా అలాగా ఒక గ్రహం బాగాలేనప్పుడు ఎంతో మంది దేవుళ్ళు అనుకూలంగా ఉంటారు. అవి ఏమవుతుందంటే అప్పుడు పెద్ద గురుగారి దగ్గర వెళ్ళి ఎవరి శాస్త్రాధ్యాయులు నేర్చుకుంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఆ జాతకాలు చూసి ఏమిటంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అవి చూసి వాళ్ళ యొక్క అనే గ్రహం ఇది అధికంగా ఉన్నది. మీరు మీరు పూజ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ గ్రహాలతో పాటు ఆ దేవతలు కూడా అనుకుంటున్నారు. అప్పుడే పాజిటివ్ లేదు. దాని తర్వాత చంద్రుడు వచ్చేసి గౌరీదేవి మళ్ళీ అప్పాదేవి అప్పమని. ఆ తర్వాత ఈ దేవతలు ఏం చేస్తారంటే మనకు చంద్రుడు అనేది తల్లి కాదు. ఆయన మన జీవితంలో ఎవరికి శక్తులు లేకుండా గ్రహానికి చంద్రుడు ఒకటి శక్తులు లేవు, మిగతా గ్రహానికి శక్తులు ఉంటారు. అలాగే చంద్రుడికి ఏమవుతుందంటే మనకు డైమండ్ కారణం మాతృకారకుడు డైమండ్ కారణం. ఈ 27 నక్షత్రాలు ఉన్నాయి కదా అవి మొత్తం చంద్రమామ ఆలయం. అలా చెప్పి మనం చేసుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే చంద్రమామ ఆలయం ఏంటంటే నక్షత్రాలనే ఆలయం ఉంటాయి. అందుకే మనకు 12 రాశులు ఉన్నాయి కదా, 12 రాశులు 12 రాశులలో ఆ చంద్రుడు ఏ రాశిలో ఏ కూర్చుంటాడో అదే రాశి అవుతుంది, అదే నక్షత్రం అవుతుంది. అయితే ఆ ఇప్పుడు మనకి సంవత్సరానికి ఎవరు అనుకుంది గురుడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే మంగళ చంద్రాభిషేకం ప్రాప్తి చంద్ర పూజాధికారి చంద్రజన్మోత్సవాన్ని మనపీడోపకారి చంద్రుడు మనస్కారం తల్లి కాదు. అలాగే మన జీవితాన్ని చక్కగా పెట్టేది చంద్రుడు. ఆ తర్వాత పూజుడు పూజాభిషేకం ప్రాప్తి పూజాధికారి చంద్రజన్మోత్సవాన్ని రోగ పీడు రుణ పీడు భూమి పీడు ఇవన్నీ కూడా గురువు ఎవరంటే మంగళ. ఎందుకంటే మంగళ ఏం చేస్తారంటే మన జాతకంలో ఇక్కడ ధైర్యాన్ని అభివృద్ధి ఎవరు సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఆ తర్వాత చేతపాలకు ఉంటాడు. ఆ తర్వాత భూదేవి ఇక్కడ అధిదేవత మీరు ప్రతిదేవతకి భూదేవి ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఎవరు అంటే 16 ఎవరు పూరాలు ఉంటారు. అలాగే ఆది రకాలుగా మనం భాస్కరించే వాళ్ళంటే మంగళ ఎలా ఇస్తుందంటే మన జాతకంలో మన జాతకంలో ఏమవుతుందంటే మంగళగ్రహం బాగుందనుకోండి మీకు మొత్తం మీద డాక్టర్ చేస్తాడు, సైంటిస్ట్ చేస్తాడు, ఆ తర్వాత ముఖ్యం చేస్తాడు, మంచి దాపత్యం చేస్తాడు, Bajaj Pay payment 10 rupees received. గురుడు ఏంటంటే బుధ సంప్రాప్తి బుధ పూజాధికారి బుధ బుద్ధికి లోపంటే బుద్ధిని సరళంగా పెట్టి మనకు మంచి మార్గం చూపించేది, మంచి చెడు చూపించేది ఎవరంటే బుధుడు. ఎందుకంటే ఇక్కడ లోక పాలకు విష్ణుమూర్తి ఉంటాడు, పరాల దేవుడు వచ్చాడు నారాయణుడు అని చెప్పి వీరిద్దరు ఆ ప్రాణి అధిపతి కాబట్టి మంచి ఫలాలు ఇచ్చేది. ఫిజికల్ జాబ్ చేస్తుంది, మనం ఫిజికల్ జాబ్ చేస్తుంటాడు. ఆ జాబ్ అధికారం రావాలంటే గురువులను తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఎవరంటే రుక్మిణి సత్యభామ మహాలక్ష్మితో పాటు సౌందర్యాన్ని
కుదురులో ఆడాలి మన కుదురు మన జాతకం మంచిగా ఉంటే ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇప్పుడు వచ్చేది గురువు. ఈ మన ఈ రాజాధిపతి వరకు గురువు. ఆ గురువు ఏంటంటే గురు ప్రాప్తే గురు కార్య గురు జ్ఞాన ప్రవేశాన్ని పుత్రపీడోప ధనపీడోప బలపీడోప అంటే 3 రకాల ఆలోచన ఎవరంటే గురువు. ఎందుకంటే సాక్షాత్ Bajaj Pay payment 10 rupees received. ఇంద్రుడు వచ్చి ప్రతినిధి అందుకని చెప్పి మన జాతకం బాధ్యత వెళ్తాము గురువు దగ్గర వెళ్తాం. స్వామి జాతకం ఆ గురువు విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు డైరెక్ట్ ఆత్మవార్చిన అధికారం లేదు బ్రహ్మ. అందుకని చెప్పి వాళ్ళు గురువుల దగ్గర వెళ్ళాలి. గురువు చెప్తే బ్రహ్మ మాట్లాడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సొంతం లేదు కావాలన్నప్పుడు మీరు గురువు దగ్గర వెళ్ళాలనుకోండి. ఆ గురువు జపం చేసిన తర్వాత భూరాత్మ రామదేవుని జపం చేసిన తర్వాత రక్షణ ఎందుకంటే అంత బలంగా గురువు ఆ గురువు జాతకాలు ఎవరు చెప్పగలుగుతారంటే కరెక్ట్గా అంటే ఈ నవగ్రహాల గురించి కానీ జాతకాలు 30 డేస్ ఆ 30 డేస్ అంటే ఏమవుతుంది దాని ప్రకారంగా చెప్తే అలాగే గురువు ఏం చేస్తాడంటే మంచి సంతానాన్ని ఇస్తాడు. అయితే ఆ తర్వాత లెక్కలేనంత డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే బలం ఇస్తాడు. ఏది ఏదో కార్యక్రమాలు లేదనుకోండి చాలా రోజులు పెళ్లి ఉన్న కార్యక్రమం ఉంది. ఇప్పుడు చూడండి ఎవరు జాతకంలో గురువు ధనస్థానంలో కానీ 10వ స్థానంలో కానీ ఆ తర్వాత 5వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ ఏకాదశి స్థానంలో 11వ స్థానంలో గురువు ఉంటే ఈ జాతకంగా మీకు లెక్కనైన డబ్బు ఈ సంవత్సరం ఏమొస్తుంది. లెక్కనైన డబ్బు ఈ సంవత్సరం గ్యారెంటీగా వస్తుంది. నేను రాజు ఎందుకంటే రాజాధిపతి ఎవరంటే గురువు. ఆ తర్వాత మీరు ఏదే కార్యక్రమం స్థితి కావాలంటే బలం కూడా వస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే సంతానంతో పాటు డబ్బు కూడా వస్తుంది. అంత విచిత్రంగా ఏంటంటే గురువు అనమాట. ఆయన ఎవరు ధనకారకుడు సంతానకారకుడు తర్వాత ముఖ్యంగా బలకారు ఇవన్నీ ఇచ్చేది ఎవరంటే గురువు. ఆ తర్వాత ఇళ్ళ మీద ఎవరు అంటే వామనుడు. ఆ వామనవతారం ఉంది కదా ఆ వామనవతారం మీకు పైన ఉంటుంది. ఆయన అధిపతి. అలాగే గురువు అనేది అందరూ చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే 21 రకాలుగా ఆత్మ ఏమంటుందంటే మీరు కళ్యాణం చేసేటప్పుడు మొహమ్మద్ కళ్యాణ్ పడేస్తాయని దశలోపం ఇవ్వాలని అని చెప్పి కళ్యాణాన్ని చెప్పారు. ఆ టైంలో మీరు అల్లుడిని ఏం చేసి పెడతారు? బంగారము, వెండి, బట్టలు, వస్త్రాలు, మట్టి, కాలు ఏమి పెడతారు కదా. అవన్నీ ఎక్కడికి వచ్చాయి? లక్ష్మీదేవి స్వరూపం అంటే ఆ పెళ్లి కుటుంబంలో వచ్చినప్పుడు కాబట్టి ఆ శుక్రుడు ఏం చేస్తుందంటే ఈ విధంగా ఆలోచించాడు. ఎందుకంటే ఇక్కడ ఇంద్రుడు ఉంటాడు ఇట్లాంటిది శని ముఖ్యంగా వచ్చి శని ఏంటంటే ప్రాణాన్ని ప్రాప్తి శని పూజాన్ని ప్రాణాన్ని అంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో ఫస్ట్ అమరాదానికి వెళ్తాం, తర్వాత ఫ్రెండ్ దగ్గర వెళ్తాం, తర్వాత పైసలు కావాలంటే బ్యాంకులు వెళ్తాం. ఎక్కడ పని కానీ చేస్తాం వరకు ఏమో చేసి వెళ్తాం. స్వామి కష్టాలని పైసలు ఉంటాయి. అప్పుడు ఆ శని గదిలో వస్తుంది. ఆ శని అంత మనుషుడు ఏ గ్రహం లేదు. మనం ఎక్కువ ఎవరు చెప్పుకుంటామో చిన్నప్పుడు మనం టీచర్స్ బాగా చెప్పుకుంటాం. ఎప్పుడు హోంవర్క్ చేయాలి చదువుకోవడం చదువుకున్న తర్వాత ఎవరు ఉపయోగపడుతుంది మమ్మీ ఉపయోగపడుతుంది. కాబట్టి అలాగే శని కూడా మాట్లాడించేవాడు సాక్షాత్ శని భగవాన్. ఎందుకంటే ప్రాణపీడో కలిగి ఎప్పుడు ఉంటాడు అక్కడ ప్రజాపతి. ఆ తర్వాత వచ్చేసి రావు అనేసిన తర్వాత రాము పూజ కానీ రాము కానీ కాలసర్ప దోష, చక్షు దోష అంటే కళ్ళ దోష, చక్షు దోష. ఆ తర్వాత అష్టైశ్వర్య దోషాలు ఎవరు చేస్తారంటే రాహులు. మన జాతకంలో పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు అందించేది ఎవరంటే రాహు. ఆ తర్వాత అష్టైశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరంటే రాహు. ఎందుకంటే కాలంలో కాలభైరవుడు, ఇక్కడ సర్వరూపంలో బలరామ దేవుడు. అందుకని చెప్పి మన 2 రకాలుగా ఆడుకునేది రామునే, 2 రకాల ఇబ్బంది పెట్టేది కూడా రామునే. ఎందుకంటే బ్రహ్మకి ఎన్ని తలలు? బ్రహ్మకి ఎన్ని తలలు ఉన్నాయి? అడిగా కరెక్ట్ ఇది కరెక్ట్.
బ్రహ్మకు 5 నెలలు లేదు. అలాగే అమృతాలు బాగా జరిగినప్పుడు ఈశ్వరుడితో గొడవై బ్రహ్మదేవుడికి వేరే సంబంధం అంటే ఈశ్వరుడు అన్నట్టు కాదు, విష్ణుమూర్తి కాదు కాదన్నప్పుడు తన కోపంతో ఆ జడలకి ఉద్భవించింటే కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఋషులను పంపించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు వాసవాకి వెళ్ళిన తర్వాత ఆ ఋషులను తీసుకున్న తల ఉంటుంది. ఆ తలకి కాలభైరవుడు చేతులు అనుకుంటుంది. ఎట్లా చేసినా అనుకుంటుంది పోవట్లేదు. కానీ అప్పుడు బ్రహ్మదేవుడికి జ్ఞానం లేదు. అంటే నేను కాలంలో వచ్చిన తల్లిదండ్రులు ఇవ్వడం చెప్పి అలాగే ఎప్పుడైనా జ్ఞానం అయిన తర్వాత స్వామి నేను విష్ణుమూర్తి ఎలా చేసిన అలా పట్టుకున్నాను చెప్పిన తర్వాత అతను తల చెట్టకి పోలేదు. ఆ తర్వాత విష్ణుమూర్తి దగ్గర వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే బ్రాహ్మణాన్ని చేసినావు కాబట్టి 12 సంవత్సరాలు సంచారం చేసుకుంటా దర్శనాలు చేసుకుంటా కాశీకి వెళ్తే ఆ శివుడిని పోషించుకున్న తర్వాత ఆ కాశీలో వెళ్ళి కలిసిన తర్వాత అక్కడ కపాలం వినపడడానికి మోసంకే అక్కడ కాలభైరవుడు ఘాటు ఉంది కదా, ఆ ఘాటుకి కపాల మోక్షం పోవడం. ఆ మోక్షాన్ని ఇచ్చేది ఈ విధంగా మనకు అష్టైశ్వర్యాలుగా అందించేదే రాదు. ఆ తర్వాత జ్ఞానకాంతి మీకు తెలిసిన ఏంటంటే జ్ఞానదేవుడికి లేదు. ఆ తర్వాత ఎవరి బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ బ్రహ్మదేవుడు ఎవరి చిత్రగుప్తుడు దేవుడు. ఎందుకంటే అది దేవుడు బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు చిత్రగుప్తుడు. మనము మంచి పని చేస్తే ఇక్కడ కొట్టేస్తుంటాం, మనసు వచ్చేస్తున్నాయి. అదే చెడు చేస్తే ఎక్కువ కొట్టేస్తాం. కానీ మనం బయట చెప్పుకో నేను మంచి చాలా మంది కానీ ఆ బ్రహ్మదేవుడు మన లోపల మన చిత్రం ఉంటుంది కదా, ఆ చిత్రాన్ని గుర్తుపట్టేది ఎవరంటే చిత్రగుప్తుడు. అందులో ఏంటంటే ఆ చిత్రాన్ని గుర్తుగా పెట్టుకొని మనం టైం వచ్చి బయట పెట్టేది ఎవరంటే చిత్రగుప్తుడు. అందుకే అరుణాచలంలో శివాలయం ఉంది కదా, ఆ శివాలయం గుడి ఎవరు పెట్టారంటే అంగదుడి రాజా ఉన్నాడు కదా. అంగదుడి రాజా ఎవరంటే సత్యనారాయణ కథ ఉందా, 5వ కథ ఉంది. 5వ కథలో అంగదుడి రాజా ఉండేవాడు. ఆ రాజా గుడి కట్టాడు. అలాగే ఈ సత్యనారాయణ స్వామికి నిజస్వరూపం అనేది ఎక్కడ కనిపిస్తుందంటే అక్కడ కనిపించిన మోక్షం ఏమిస్తుందంటే ఆయన కార్తీక మాసంలో చేశాడు. ఆ తర్వాత అంత ఉత్తమ ఫలితం దొరికింది ఏంటంటే గిరిప్రదర్శనం చేసినప్పుడు చిత్రగుప్తుడు చెప్పాడు, ఎవరైతే గిరిప్రదర్శనం చేస్తారో అనుకోకుండా చేసిన పాపాలకు నువ్వు దానికి సమర్పించి అని ఆయన జాతకంలో వెళ్ళి అనుకోకుండా చేసిన పాపాలు ఉంటాయి. అవన్నీ కూడా హరించి ఎక్కడంటే చిత్రగుప్తుడు చేస్తుంది. అందుకే మన చిత్రాన్ని దాన్ని లోపల పెట్టుకొని గుప్తంగా పెట్టి ఎప్పుడైతే మనం సమస్య వచ్చిందో అప్పుడు ఎవరి దగ్గర కాదు చిత్రగుప్తుడిని ముట్టుకోవాలి. ఇది ఎవరు చెప్పారు. చిత్రగుప్తుడు ముట్టిన తర్వాత ఆ చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే దానికి పరిపూర్ణంగా ఫలితం పెట్టి ఆరు. ఎందుకంటే చిత్రగుప్తుడు చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు ఇద్దరు మాట్లాడాడు. ఒకటి గురువు మాట చెప్పాడు, రెండో దేవుడు మాట ఏంటంటే చిత్రగుప్తుడు మాట. స్వామి ఈయన బాబు తీసేసాను తర్వాత అలా ఈ అని చెప్పి కాలాన్ని చెప్తాను. ఈ రాజకీయ అలా భయపడాల్సిన అవసరం లేదు. మన జాతకంలో ఎలా రాశులు ఉంటాయో ఏ స్థానంలోనే ఉంటే దాని ప్రకారంగా మన జీవితం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే అలా లేదంటే మీరు 11 రూపాయలు సంపాదిస్తే దానికి 8 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక అభ్యాసం చెప్తారు తప్ప ఇదే ఫిక్స్ అని చెప్పి మైండ్ పెట్టుకోకండి. టెన్షన్ పడండి. మన జాతకంలో సర్వోత్తర్యాన్ని విష్ణుమూర్తి ఉన్నప్పుడు ఆయనే ఆదుకుంటాడు. అప్పుడు సప్తఋషులకు ఆదుకున్న వాళ్ళే సప్త చిరంజీవుడు. ఎవరు ఆ పర్వత ఏడుమంది కాపాడని చూడండి. ఆయన ఎవరు వాళ్ళకి అనుగ్రహం చేశాడు. మళ్ళీ కలియుగంలో సప్తఋషులు నాగరికి వచ్చి నన్ను మళ్ళీ నేను బ్రాహ్మణుడిని నిర్ణయించుకుంటాను, అప్పుడు మీరు అందరూ వచ్చిన కారణం చెప్పిన తర్వాత రత్నం ఆంజనేయ పర్యాయుడు ద్వితీయ పరశురాముడు. అలాగే అందరూ మళ్ళీ అవతారం చేసి సంతోషిస్తున్నారు. అందుకని ఆశ ఈ చేసి అలాగే అంటే ఉగాదికి ఆది అంటే ఉగాది అంటే ఎవరు
వెరీ గుడ్ వెరీ గుడ్ దర్శకుడు మర్చిపోయాడు ఇరిగిపోయింది